రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ వారి సవినయ సమర్పణ ఎక్సోడిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సౌభాగ్యంగా భావిస్తూ అమ్మవారి చరణార విందాల సాక్షిగా వారి సమక్షంలో జరుగుతున్న కార్యక్రమం. అదే కాకుండా ఇది ఇవాళ అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి దినం. అందుకనే ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీర్చిదిద్దాలనుకున్నాం. ఇది పోటీ కార్యక్రమం కాదు. న్యాయంగా క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత సెమీఫైనల్స్లోకి 5 మందే ఉండాలి. ఇక్కడ 6 మంది ఉన్నారని మీరు ఆశ్చర్యపడుతూ ఉండొచ్చు. ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి, దుర్గాష్టమికి మనం సమర్పించుకుంటున్న కార్యక్రమం కాబట్టి, అందులో సెలెక్ట్ కాని వాళ్లను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 మంది ఇక్కడ ఉండడం జరిగింది. మరి ప్రత్యేక కార్యక్రమం అనుకున్న తర్వాత దాని ముఖ్య అతిథి కూడా ఆ ప్రత్యేకత సంతరించుకున్న వారైతే మరీ అదృష్టవంతులం మనం. వారి చిరు పరిచయం శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈనాటి ముఖ్య అతిథి. శ్రీమతి రమణమ్మ సంస్కృతంలో మహాపండితులు రామమూర్తి శర్మ దంపతులకు పర్లాకిమిడిలో జన్మించిన షణ్ముఖ శర్మ పసితనంలోనే తండ్రి గారి దగ్గర సంస్కృతాన్ని అభ్యసించారు. ఒరిస్సాలోని బర్హాంపూర్లో ఆర్థిక శాస్త్రంలో బిఏ పట్టా పుచ్చుకున్న ఈ చిరంజీవి 1988 నుండి 95 వరకు ఒక వారపత్రికలో పనిచేశారు. కోటి స్వరపరిచిన పెదరాయుడు చిత్రంతో సినీ సాహితీ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే 150కి పైగా ప్రశంసార్హమైన పాటలు రాసి ప్రముఖ సినీ గేయ రచయితల సరసన సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతఃప్రవాహంగా ఆధ్యాత్మిక భావనలే అధికం కావడంతో సినీ గీత రచనకు స్వస్తి పలికారు. కళాతపస్వి విశ్వనాథ్ గారి స్వరాభిషేకం సామవేదం పాట రాసిన చివరి చిత్రం. ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆయన రాసిన మొదటి పాట చివరి పాట రెండూ శివగీతాలే. అన్నమాచార్య పదకవిత మాధురి, శివపదం, శివనవరత్నాలు, 1000కి పైగా శివపదాలు, నీలకంఠేశ్వర శతకం, రామచంద్ర ప్రభు పద్యగ్రంథం, అగ్ని మీద పరిశోధనా గ్రంథం, రుద్ర నమక వైభవం, యేషధర్మ సనాతన అనే వ్యాస సంకలనం సామవేదం రచనా ప్రతిభకు, ఆధ్యాత్మిక భావనా ప్రభకు అక్షరాక్షర సాక్ష్యాలు. పుష్కర కాలం నుండి వెలువడుతోన్న భారతీయ మానస పత్రిక ఋషిపీఠం శర్మగారి మానస పుత్రిక. దుర్గాష్టమి సందర్భంగా జరగనున్న ఈ ప్రత్యేక సంచికకు ముఖ్య అతిథిగా ఆ శివభక్తులు రావడం ఎంతైనా ముదావహం. సంస్కృతాంధ్ర భాషల మీద మంచి పట్టున్న చిరంజీవి షణ్ముఖ శర్మ మరింత ఖ్యాతిని ఆర్జించాలని కోరుకుంటూ సాదరంగా సభక్తికంగా వారిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం,
ఈ పాదం దివ్య పాదం ప్రణవమూలనాదం. ఆయన వయసులో నాకంటే చాలా చిన్నవాడు, కానీ ఉపదేశం పొందినవాడు, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడు, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నవారు. వారి పాదాలకు నమస్కరించడంలో ఏమాత్రం తప్పు లేదు. అది నా మహద్భాగ్యంగా నేను భావిస్తూ, అతను నాకు తమ్ముడైనా కూడా ఇవాళ ఈ వేదిక వారి రాకతో పునీతమైందని చెప్పి అత్యుక్తి కాకుండా సహజంగానే నేను భావిస్తూ వారు ఆసీనులు కావాలి. ముందు మీరు కూడా కూర్చోండి నాయనలాగా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్ధీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ. అమ్మవారి కరుణా కటాక్షం విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పిపీలక నుంచి బ్రహ్మ వరకు కూడా వారి ఆశీస్సులు చాలా అవసరం. ఆ శక్తి లేకపోతే మనం ఏమీ లేదు, మన యుక్తులు ఏమీ ఫలించవు. వారి పక్కన కూర్చొని నేను ఇప్పుడు విశ్లేషణ చేయడం అనేటటువంటిది ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయడం అవుతుంది. కాబట్టి అంతటితో నా అధిక ప్రసంగాన్ని ఆపి వెంటనే కార్యక్రమంలోకి అలుగు పెడదాం. మీ అందరి సహాయ సంపన్నతే మాకు వెన్నెముక, మా బలం, మా సైన్యం. పాడుతా తీయగా పట్ల మీరందరూ చూపిస్తున్నటువంటి అభిమానానికి మా బృందం అందరి తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఇలాగే కొనసాగాలని, ఈ చిరంతనంగా ఈ చిరంజీవుల్లో ఉన్న ఈ కళా పిపాసకి మీరందరూ కూడా చేయూతనిచ్చి వారి భవిష్యత్తుకి ఒక అద్భుతమైన పథగాములు, పథ దర్శకులు కావాలని, దిశానిర్దేశకులు కావాలని మనసారా ప్రార్థిస్తూ దయ ఉంచండి. నమస్కారం. ఇది ప్రత్యేక సంచిక కాబట్టి దుర్గాష్టమి రోజున ప్రసారం కాబడుతోంది కాబట్టి అన్ని అమ్మవారి పాటల్ని, సినిమాల్లో వచ్చినటువంటి అమ్మవారి పాటల్ని ఎంపిక చేసుకుని చిరంజీవులందరూ పాడుతున్నారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం. సూర్యకార్తీక్ ఎంపిక చేసుకున్న పాట చెప్పేసాను వివరాలు. నేను ఎంపిక చేసుకున్న పాట సప్తపది చిత్రం నుండి ఐగిరి నందిని అనే పాట. గానం బాలు గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. రాసిన వారెవరు? అది అనుమానంగా ఉండడమే మంచిది. చాలామందికి దాని గురించిన ఒక అపోహ ఉన్నది కాబట్టి అది దిద్దడానికి ఇక్కడ మాస్టర్ ఉన్నారు, అది తర్వాత చెబుతారు. కాబట్టి పాటను ప్రారంభించబోయే ముందు మరొక పర్యాయం వారి ఆశీస్సులు పొందండి. శుభం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ
कदम्बवन प्रियवास विलासिनि वासरते शिखिरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मच्छगते मधु मधुरे मधुकेटभ भंजनि कैटभ भंजनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते झण 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 झणु हृङ्कृत नूपुर सिञ्जित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते पदनत पालिनि पाल विलोचनि पद्म विलासिनि विश्वदुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कलमुरलीरववाजित पूजित कोकिल मंजुल मंजुरते मिलित मिलिंद मनोहर कुंभित रंजित शैलनि कुंजगते मृगगण भूत महाशबरी गण रिंगण संभृत केलिभृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते చాలా బాగా పాడాను ఆయన. థ్యాంక్ యూ. ఇది బాలుగారు సప్తపదిలో పాడినటువంటి పాట. అయితే ఇది సంస్కృత రచన గనక ఇందులో ఉన్నటువంటి శబ్దములన్నీ కూడా కొన్ని ప్రసిద్ధిగా తెలిసినట్టే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని శబ్దాలకి అర్థాలు తెలియడం కూడా కష్టం. పైగా అనేక పాఠాంతరాలు కూడా దీనికి ఉన్నాయి. పైగా ఆదిశంకర కృతంగా ఇది చాలా ప్రసిద్ధిగా ఉన్నది. కానీ ఇది ఆదిశంకర్లు రచించినది కాదు అని అనేక మంది పండితులు పరిశోధనలో చెప్పినటువంటి అంశం. శ్రీ రామకృష్ణ కవి అని ఒక మహాత్ముడు రచించినటువంటి దివ్యమైన స్థుతి ఇది. అయితే ఆయన మహా ఉపాసకుడు. దుర్గా మంత్ర రహస్యాలన్నీ కూడా ఈ దివ్యమైన శ్లోకంలో పెట్టారు. పైగా ఈ అయ్యగిరిలో అయ్య అనే శబ్దం మొదలుపెట్టినప్పుడే ఆ వాగ్బీజంతో మొదలుపెట్టి అద్భుతమైన విశేషములన్నీ ఇందులో చూపించారు. అయితే లోకంలో దీని పాఠాంతరాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకి నందిత మోదిని అని చాలా ప్రసిద్ధి ఉంది, కానీ నందిత మేదిని అనేది సరైనటువంటి శబ్దం, అంటే భూమిని ఆనందింపజేసేటువంటి తల్లి అని అర్థంలో. అదేవిధంగా శిఖరి శిరోమణి అని, శిఖిరి కాదది శిఖరి, శిఖరి అంటే పర్వతం అని అర్థం. అదేవిధంగా ఇక్కడ మధు కైటభ భంజని, కైటభ భంజని 2 మార్లు ఉంది, అది పునరుక్తి అవుతుంది. మధు కైతవ భంజని, కైటభ భంజని అని. మధు కైతవ భంజని, కైతవము అంటే మోసము, అంటే వంచన అని. మధు అనే రాక్షసుడు చేసిన వంచనను పోగొట్టినది అని ఒకటి, కైటభాసురుణ్ణి సంహరించినది అని ఒకటి తల్లి. ఇలాగ దుర్గాదేవి మంత్రరహస్యాలని పెట్టి అద్భుతమైనటువంటి కవిరాజ విరాజితము అనే వృత్తంలో రచించినటువంటి రమ్యమైన రచన ఇది. ఇది మంత్రరహస్యంగా ఉన్నది. రచించిన కవి తన పేరును కూడా అమ్మవారి పదాలకి అర్పణ చేసుకున్నాడు. అందుకే ఆదిశంకర కృతంగానే ఇది ప్రసిద్ధి చెందింది. అది దీనికి ఉన్న విశిష్టత. నేను ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. సంగీతపరమైనటువంటి ఏ ఇబ్బందులు లేవు. నువ్వు పాడుతున్నప్పుడు శృతి శుభంగా సాగింది. మధ్యలో పెద్దవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిన్న భయం ఉంటుంది కాబట్టి కాస్త ఒక చిన్న గుటక వేశావు. అది కూడా నాకు అనిపించింది, అమ్మవారు ఏదైనా సడన్గా ఒక అమృత బీజం అలా చిందించిందేమో, పాట ఆపినా పర్వాలేదు అది మింగేద్దాం అనుకుంటున్నాను నేను. అంతే తప్ప వేరే విధమైనటువంటి ఏ తప్పు లేదు. అయ్యా యాక్చువల్గా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నందిత మోదిని అనే రాసిచ్చారు. నేను పాడిన దాంట్లో కూడా నందిత మోదినే ఉంటుంది. తర్వాత మీలాంటి వారు మాట్లాడగా విని నేను దాన్ని అది అలా కాదు అని చాలామందికి చెప్పడం జరిగింది. అక్కడ ఆ బొమ్మను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇటువైపు కూడా అమ్మవారిది ఎలాగా ఉంది. మీకు చాలామందికి ఎదురుగుండా ఉన్నవారికి ఆ అమ్మవారి స్వరూపం కనిపించడం కష్టం. ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారి ముఖాన్ని చిత్రీకరించారు అక్కడ. అది ముఖ్యంగా ఈ బెంగాలీ ఒడిస్సా పద్ధతిలో రాయబడినటువంటి చిత్రం అది. అందులో అమ్మవారికి ఇక్కడ 3వ కన్ను కూడా చూపించారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దాని గురించి నేను శర్మగారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పారు. అది స్వార్థం అవుతుంది, నేను మాత్రమే విని పొంగిపోతే అది మీకు కూడా దాన్ని గురించినటువంటి ఆ ప్రాముఖ్యత
వారు విన్నవిస్తారు. వినండి. విజయవాడ అమ్మవారి యొక్క క్షేత్రం ఇది. నదీ నిధి ఉన్నాయంటారు ఇక్కడ. కృష్ణా నది, దుర్గా నిధి ఉంది ఇక్కడ. అలాంటి చోట అమ్మవారి యొక్క సంకీర్తనలతో కూడినటువంటి ప్రత్యేక సంచిక ఏర్పడడం, అందులో పాల్గొనడం ఒక భాగ్యంగా నేను భావిస్తూ, అమ్మవారి యొక్క వదనం మంత్రశాస్త్ర ప్రకారంగా వాగ్భవకూట స్థానం అంటారు. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ అని. ఆ ముఖాన్ని ధ్యానిస్తే జ్ఞానం వస్తుందట. అసలు శరీరంలో జ్ఞానాంగం మన యొక్క ముఖం, అందుకే శిరస్సుకి జ్ఞానాంగం అని పేరు. అది అమ్మ యొక్క ఆ జ్ఞానస్వరూపమైన ముఖాన్ని కానీ ధ్యానం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. కనుక అందరం ఒక్కసారి ముఖాన్ని ధ్యానిస్తున్నాం. దీని గురించి చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉంది. దాని శ్లోకం అనేకంటే మంత్రం అనాలి, అది జపం చేస్తారు. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అని. కాత్యాయని అంటే పరమ తేజస్వరూపిణి అని అర్థం. అమ్మా, 3 కన్నులతో శోభిల్లుతున్న నీ సౌమ్యమైన వదనం మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుగాక అని మంత్రం యొక్క భావం. 3 కన్నులు అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రములు. ఆ 3 కళ్ళతోనూ 3 లోకాలని 3 కాలాలలో కాపాడుతున్న తల్లి ఆ లోచనత్రయ భూషిత అయిన త్రిపురాదేవి, దుర్గాదేవి. ఆమె యొక్క వదనానికి నమస్కారం. ధన్యోస్మి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ. ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే. దసరా వచ్చిందయ్య, సరదా తెచ్చిందయ్య. బయట కవి అడవిలో సింహం వంటివాడు, సినిమా కవి బోన్లో సింహం వంటివాడు.